హాయ్ అండి, వెల్కమ్ టు యూ అండ్ మీ మ్యాథ్ అకాడమీ. సో మరి లాస్ట్ క్లాస్లో 9 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి మనకి 10th ప్రాబ్లం స్టార్ట్ చేద్దాము. 10th ప్రాబ్లం చూడండి ఒకసారి. 10th క్వశ్చను, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 3x² ప్లస్ 2 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఈ ప్రాబ్లం చూసుకుంటే 2 May 2025 షిఫ్ట్ 2లో వచ్చిందండి ఇది. ఓకే, మరి ఈ ప్రాబ్లానికి మనం సబ్స్టిట్యూషన్ ఏమి యూజ్ చేయాలి అంటే x² ఈజ్ ఈక్వల్ టు టీ తీసుకోవాలి. ఓకే, పుట్ x² ఈజ్ ఈక్వల్ టు టీ. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం తీసుకోండి. ఫస్ట్ కన్సిడర్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 3x² ప్లస్ 2 ఇంటూ డిఎక్స్. ఓకే, పుట్ x² ఈజ్ ఈక్వల్స్ టు టీ. So therefore derivative with respect to x on both sides. Derivative with respect to x on both sides. So x² derivative 2x. dx is equals to what? dt. So then x dx is equal to what? x dx is equal to half into dt. అంటే x dx place లో half dt substitute చేయాలి. Okay, therefore integration of ఇక్కడ ఎక్స్ క్యూబ్ని ఇలా స్ప్లిట్ చేస్తున్నాడు, x² ఇంటూ ఎక్స్ డిఎక్స్ రాస్తున్నాం బై ఎక్స్ పవర్ 4ని x² హోల్ స్క్వేర్ రాయండి ప్లస్ 3x² ప్లస్ 2. x² అంటే ఏంటి? టీ అన్నట్టు. ఓకే, టీ ఇంటూ ఎక్స్ డిఎక్స్ అంటే ఎంత? హాఫ్ డిటీ. హాఫ్ అంటే కాన్స్టెంట్ కాబట్టి బిఫోర్ ఇంటిగ్రేషన్ రాద్దాం. సో ఇక్కడ రాస్తున్న హాఫ్ డిటీ బై మన డినామినేటర్ ఏంది అంటే x² అంటే టీ. సో x² ప్లేస్లో t² ప్లస్ 3t ప్లస్ 2. నెక్స్ట్ దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. మనం దీన్ని ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయలేమండి. ఓకే, ఎలాంటి ఫార్ములా లేదు, మనకి ఏ మెథడు లేదు. మెథడ్ అంటే మనకి పార్షల్ ఫ్రాక్షన్ ఉంది, పార్షల్ ఫ్రాక్షన్ చాప్టర్ ఉంటుంది. పార్షల్ ఫ్రాక్షన్ యూజ్ చేసుకొని దీన్ని సాల్వ్ చేయాలి. పార్షల్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ ఫస్ట్ కన్సిడర్ ఫంక్షన్ కన్సిడర్ చేసుకుందాం. ఫంక్షన్ అంటే ఏంది ఇక్కడ? Suppose consider t by t² plus 3t plus 2. Okay, so దీని ఏం రాసుకోవచ్చు? దట్ ఈస్ ఈక్వల్ టు t by t plus 1 into t plus 2 రాసుకోవచ్చు. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసినాం. ఓకే, సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందండి. సో దేర్ఫోర్ ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి డినామినేటర్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ 2 లీనియర్ ఫ్యాక్టర్స్ కాబట్టి దేర్ఫోర్ పార్షల్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ a by t plus 1 ప్లస్ b by t plus 2 అన్నట్టు. ఓకే, సో మరి ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ అపాన్ ఏముంది? t plus 1 ఉంది. అంటే t ఈజ్ ఈక్వల్ ఎంత? -1 అన్నట్టు. దీన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే t వాల్యూ వస్తుంది. t వాల్యూ -1 వచ్చేసి లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేయాలి. అది కూడా ఎలా సబ్స్టిట్యూట్ చేయాలంటే t plus 1 క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. పుట్ t ఈజ్ ఈక్వల్స్ టు -1. లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేద్దాం, దీన్ని క్లోజ్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఏ వాల్యూ -1 బై -1 ప్లస్ 2 అంటే 1. అంటే ఏ వాల్యూ ఏమొచ్చిందంటే 1 వస్తుంది, -1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మరి b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డినామినేటర్ ఏముంది? t ప్లస్ 2. దీన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే t ఈజ్ ఈక్వల్ టు -2 అన్నట్టు. సో ఇప్పుడు t ప్లస్ 2ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి రిమైనింగ్ పార్ట్లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు b వాల్యూ వస్తుందండి. అది షార్ట్ కట్ అన్నట్టు. b ఈజ్ ఈక్వల్ టు -2 బై, సో -2 ప్లస్ 1 అంటే -1 అన్నట్టు. సో మైనస్ క్యాన్సిల్ చేస్తే b వాల్యూ ఎంత? 2 వస్తుంది. ఓకే, ఏ వాల్యూ -1, b వాల్యూ 2. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇక దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఓకే t బై t² ప్లస్ 3t ప్లస్ 2 అంటే ఏంటి? a బై t ప్లస్ 1, b బై t ప్లస్ 2 అన్నట్టు. ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం? -1/t ప్లస్ 1. సో b ప్లేస్లో 2/t ప్లస్ 2 అన్నట్టు. 2/t ప్లస్ 2 ఇంటూ dt. ఓకే, అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ ఇదే వస్తుందండి. అంటే పార్షల్ ఫ్రాక్షన్ యూజ్ చేసి సింప్లిఫై చేసినాం. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ సపరేట్ చేసి ఫార్ములా అప్లై చేద్దాం. సో ఇక్కడ -1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్
1/t+1 అంటే లాగ్ ఆఫ్ t+1 అన్నట్టు, అంటే మైనస్ లాగ్ t+1 ప్లస్ 2 ఇంటూ 1/t+2కి ఇంటిగ్రేషన్ ఏంటంటే లాగ్ t+2 అన్నట్టు, లాగ్ t+2. ఓకే, ప్లస్ సి కాన్స్టెంట్. నెక్స్ట్ ఇక్కడ 1/2 మల్టిప్లై చేద్దాం, అంటే -1/2 లాగ్ మన టీ ప్లేస్లో వాల్యూ ఏంటి, టీ ప్లేస్లో x² అన్నట్టు సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ x² + 1, సో 2 మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ లాగ్ t+2 ఉంటుంది. టీ ప్లేస్లో ఏంది x² + 2 + c అన్నట్టు. ఓకే, సో దీన్ని ఇక్కడ ఇది పాజిటివ్ టర్మ్, ఇది నెగిటివ్ టర్మ్ అన్నట్టు. పాజిటివ్ టర్మ్ని ఫస్ట్ రాద్దాం, లాగ్ ఆఫ్ x² + 2. సో దీన్ని ఇలా రాస్తున్నాను, ఎలా రాస్తున్నా అంటే ప్లస్ లాగ్ ఆఫ్ x² + 1 హోల్ పవర్ -1/2 రాస్తున్నా. అంటే ఇలా రాసుకోవచ్చు, m లాగ్ ఏని లాగ్ ఏ పవర్ m రాసుకోవచ్చు. ఓకే, లాగ్ ఏ పవర్ m అంటే మళ్ళీ m లాగ్ ఏ అవుతుంది. సో ఇప్పుడు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి అన్నట్టు మల్టిప్లై చేద్దాం. లాగ్ ఏబి అంటే x² + 2 ఇంటూ బి అంటే ఇది మల్టిప్లై అవుతుంది యాక్చువల్గా. సో ఇది డినామినేటర్లోకి వెళ్తే ఏమవుతుంది, x² + 1 హోల్ పవర్ 1/2 అవుతుంది. హోల్ పవర్ 1/2 అంటే మీనింగ్ ఏంది, √x² + 1 + c అన్నట్టు. ఓకే, సో ఇది ఆప్షన్ అవుతుంది. ఏ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒకసారి నోట్ చేసుకోండి ఇది. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 11th ప్రాబ్లం వచ్చేసి, ఇఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx/x² + 9 ఇంటూ √x² + 16 that is equal to value is given 1/3√7 tan inverse of k into x/√16 + x² + c. ఓకే, సో ఇక్కడ k వాల్యూ మిస్ చేసిండు, k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే, k ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒకసారి ఇంటిగ్రేషన్ అబ్జర్వ్ చేయండి. x² + 9 √x² + 16 ఉంది. ఓకే, రూట్ ఉంది, x² ఉంది, +16 ఉంది. ఇంకా దీనికి కూడా మనం సబ్స్టిట్యూషన్ యూజ్ చేయాలి. మన సబ్స్టిట్యూషన్ ఏంటంటే 16 రావాలి అంటే అక్కడ x ప్లేస్లో 4² 16 అవుతుంది. ఓకే, 4² పెడితేనే 4² 16 అవుతుందండి. ఓకే, మరి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేయాలి, సైన్ టీటానా కాసా టానా. మరి దీనికి ఏది సూటబుల్ అంటే టాన్ టీటా అన్నట్టు, అంటే 4 tan θ సబ్స్టిట్యూట్ చేయాలి. 4 tan θ పెడితేనే బెటర్, ఎందుకంటే మనకి √x² + a² వచ్చింది అనుకో, x = a tan θ అండి, అదే బండ గుర్తు మనకి. సో దేర్ఫోర్ ఇక్కడ x = ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే 4 tan θ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, పుట్ x = 4 tan θ అన్నట్టు. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి, పుట్ x = 4 tan θ. సో మరి దీనికి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x అంటే dx = 4 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ tan θ అంటే ఎంత అంటే secant² θ అన్నట్టు, secant² θ dθ అన్నట్టు. ఇది dx వాల్యూ. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం ఇంకా. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ మరి dx ప్లేస్లో ఏంది 4 ఇంటూ secant² θ ఇంటూ dθ బై x² + 9, x² అంటే 16 tan² θ అన్నట్టు, tan² θ + 9 ఇంటూ √x² ప్లేస్లో 4 tan θ హోల్ స్క్వేర్ అంటే 16 tan² θ + 16. ఓకే, సబ్స్టిట్యూట్ చేసిన ఇప్పుడు. నెక్స్ట్ ఓకే, దట్ ఇంప్లైస్ 4 ఇంటూ secant² θ dθ బై 16 tan² θ + 9 ఇంటూ, సో ఇక్కడ 16 కామన్ తీయచ్చు, 16 కామన్ తీసి బయటికి వస్తే 4 అవుతుందండి. 4 ఇంటూ ఇక రిమైనింగ్ ఏముంటుంది అంటే √tan² θ + 1, tan² θ + 1 అంటే secant² θ. ఇక్కడ రూట్ ఉంది కాబట్టి 2కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, డైరెక్ట్ వేస్తున్నా, secant θ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 4కి 4 క్యాన్సిల్ అవుతుంది,
సీకెండ్ టీటాకి 1 సెకండ్ టీటా క్యాన్సిల్, రిమైనింగ్ ఏంటి? దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ టీటా డి టీటా బై 16 tan స్క్వేర్ టీటా ప్లస్ 9 ఉంటుందండి. సో ఇప్పుడు సీకెండ్ని 1/cos రాయొచ్చు, ట్యాన్ని sin/cos రాయొచ్చు. ఓకే, దట్ ఇంప్లైస్ secant theta means 1/cos theta into d theta by 16 tan square theta ni sin square theta by cos square theta రాసుకోవచ్చు by cos square theta plus 9. Okay, therefore that implies 1/cos theta. సో ఇది క్రాస్ మల్టిప్లై అయ్యి రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది? పైకి వెళ్తే cos square theta by 16 sin square theta ప్లస్ 9 cos square theta అవుతుంది. ఓకే, సో ఇప్పుడు డి టీటా అన్నట్టు. సో ఇక్కడ కాస్కి ఒక కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, దట్ ఇంప్లైస్ ఇక రిమైనింగ్ ఏంటి? కాస్ టీటా బై 16 sin square theta ప్లస్ 9 ఇంటూ కాస్ స్క్వేర్ టీటాని 1 మైనస్ sin square theta రాస్తాం. 1 మైనస్ sin square theta ఇంటూ డి టీటా. Okay, therefore that implies integration of cos theta d theta by, so denominator ఏంటి? ఇక్కడ 16 sin square theta 9 మల్టిప్లై చేస్తే మైనస్ 9 sin square theta, 16 మైనస్ 9 అంటే 7. ఓకే, 7 sin square theta అవుతుంది. 7 sin square theta. ఇంకా రిమైనింగ్ ఏంటి? 9 into 1 9 అవుతుంది, ప్లస్ 9. ఓకే, నెక్స్ట్ సో అగైన్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేయాలి, ఎందుకంటే న్యూమరేటర్లో కాస్ ఉంది, డినామినేటర్లో సైన్ ఉంది, ఆపోజిట్ ఉంది కాబట్టి పుట్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీ తీసుకుందాం మళ్ళీ. ఓకే, పుట్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీ తీసుకొని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టీటా చేయాలి, ఎక్స్ కాదు. ఇందాకంటే ఎక్స్ చేసిన, లెఫ్ట్ సైడ్ ఎక్స్ ఉంది కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీటా ఉంది, ఇక్కడ తీటా ఉంది కాబట్టి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు తీటా చేయాలి. లెఫ్ట్ సైడ్ డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ సైన్ టీటా కాస్ టీటా డి టీటా ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందంటే డిటి వస్తుంది. కాస్ టీటా డి టీటా ప్లేస్లో డిటి సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. దట్ ఇంప్లైస్ డిటి బై 7 ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది. ఓకే, సో టీ స్క్వేర్ కోషంట్ ఆల్వేస్ 1 ఉండాలి కాబట్టి 7 కామన్ తీద్దాం. 7 కామన్ తీస్తే అది డినామినేటర్లో ఉంది కాబట్టి 1/7 అవుతుంది. 1/7 కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి? డిటి బై టీ స్క్వేర్ ప్లస్ 9/7 ఉంటుంది. 9/7 స్క్వేర్లో రాద్దాం, పర్ఫెక్ట్ స్క్వేర్లో రాయాలి అంటే 3/√7 హోల్ స్క్వేర్ రాస్తున్నాం. ఓకే, సో మళ్ళీ ఇదే ఫామ్లో ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ప్లస్ a² dx ఫామ్లో ఉంది. ఓకే, ఫార్ములా రాస్తున్నా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ప్లస్ a² dx ఈజ్ ఈక్వల్ ఫార్ములా 1/a ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ x/a. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేద్దాం ఇప్పుడు. మరి ఎక్స్ ప్లేస్లో ఏముందంటే ఎక్స్ ప్లేస్లో టీ ఉంది, ఏ ప్లేస్లో 3/√7 ఉంది. ఓకే, దేర్ఫోర్ దట్ ఇంప్లైస్ 1/7 ఇంటూ 1/a, a means what? 3/√7. ఓకే, tan ఇన్వర్స్ x/a t/3/√7 ప్లస్. ఓకే, √7కి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఇంకొక √7 ఉంటుంది ఎక్స్ట్రా, అంటే దట్ ఇంప్లైస్ 1/3√7 అన్నట్టు. tan ఇన్వర్స్ √7t/3 ప్లస్ సి అవుతుంది. మరి టీ అంటే ఏంటి? సైన్ టీటా అన్నట్టు. దట్ ఇంప్లైస్ 1/3√7 ఇంటూ tan ఇన్వర్స్ √7 sin θ/3 ప్లస్ సి. ఓకే, మరి సైన్ టీటా వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే మనకి ఆన్సర్లో ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చిండు x/√16 ప్లస్ x² రావాలని. రిమైనింగ్ పార్ట్ అంతా వచ్చింది, ఓన్లీ ఇన్ బ్రాకెట్ వాల్యూ రావాలి. ఓకే, ఇన్ బ్రాకెట్ వాల్యూ వచ్చినాక కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. మరి సైన్ టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆల్రెడీ మనకి ట్యాన్ టీటా వాల్యూ తెలుసు. ట్యాన్ టీటా వాల్యూ అంటే వినో x ఈక్వల్ ఏంది 4 tan θ. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి. దట్ ఇంప్లైస్ ఓకే ఆల్రెడీ వినో x ఈక్వల్ ఏంటంటే 4 tan θ అన్నట్టు.
సో దీని నుంచి tan θ వాల్యూ ఏంటి, x/4 అవుతుంది. అంటే tan θ వాల్యూ we know x/4. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి sin θ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, కన్సిడర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సపోజ్ ఇది తీటా అనుకోండి, తీటాకి అపోజిట్ ఉంది, అపోజిట్ సైడ్ అన్నట్టు ఎక్స్, అడ్జసెంట్ సైడ్ 4 అయితే హైపాటనస్ ఏమవుతుంది, ఫ్రమ్ పైథాగరస్ నుంచి √16 + x² అవుతుంది. ఓకే, సో దేర్ఫోర్ ఫ్రమ్ దిస్ ట్రయాంగిల్ sin θ వాల్యూ ఏమవుతుంది, sin θ ఫార్మ్ ఏంది, అపోజిట్ సైడ్ బై, అపోజిట్ సైడ్ అంటే ఎక్స్, హైపాటనస్ అంటే √16 + x² అవుతుంది. ఓకే, sin θ వాల్యూ వచ్చింది. ఇప్పుడు sin θ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ 1/3√7 ఇంటూ tan ఇన్వర్స్ √7/3 ఇంటూ sin θ ప్లేస్లో x/√16 + x² + c అవుతుంది. ఓకే, సో ఇప్పుడు రైట్ సైడ్ కంపేర్ చేద్దాం. అంటే k ప్లేస్లో ఏముందండి, k √7/3 అన్నట్టు. ఓకే, k √7/3. సో ఇదే k వాల్యూ. ఓకే, 2 టైమ్స్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేయాలండి. ఓకే, అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం 12th ప్రాబ్లం. 12th ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + tan² x ఇంటూ 1 + 2x tan x dx. మీకు ప్రాబ్లం 1 + tan² x అంటే వినో ఫార్ములా తెలుసండి. 1 + tan² x ఫ్రమ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ నుంచి 1 + tan² x అంటే ఏం రాసుకోవచ్చు అంటే sec² x రాయొచ్చు. ఓకే, ఇంకా రిమైనింగ్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. 1 + 2x tan x ఇంటూ dx. ఓకే, 1 + tan² x ప్లేస్లో sec² x ఫ్రమ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ నుంచి. నెక్స్ట్ మల్టిప్లై sec² x. ఓకే, మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి సపరేట్ చేద్దాం. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x tan x ఇంటూ sec² x. ఓకే, మల్టిప్లై చేసి సపరేట్ చేసిన. ఓకే, మల్టిప్లై దీస్ టూ అండ్ సపరేట్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x అంటే తెలుసు, ఫార్ములా tan x. నెక్స్ట్ ఇదంతా సపోజ్ ఇది ఫస్ట్ ఫంక్షన్ f(x) అనుకుందాం, ఇది g(x) అనుకుందాం. ఓకే, ఈ టోటల్ లాస్ట్ 2 టర్మ్స్ కన్సిడర్ యాజ్ ఓన్లీ 1 టర్మ్. సపోజ్ దట్ ఈస్ g(x). ఇది 1 ఫంక్షన్ f(x), g, ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ వచ్చిందంటే సో యూజ్ బై పార్ట్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, బై పార్ట్స్ ఫార్ములా రాద్దాం చూడండి ఒకసారి. బై పార్ట్స్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) ఇంటూ g(x) dx is equal to ఫార్ములా f(x) ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ g(x) dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d/dx ఆఫ్ f(x). నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g(x) dx ఆఫ్ dx. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేద్దాం సెకండ్ వన్కి. ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x అంటే ఏంది, tan x అన్నట్టు. tan x ప్లస్ ఫస్ట్ ఫంక్షన్ f(x) ఇంటూ ఫార్ములా 2x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x sec² x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d/dx ఆఫ్ f(x) మీన్స్ వాట్, 2x. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g(x) అంటే tan x sec² x dx హాఫ్ dx. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ డెరివేట్ చేసి సెకండ్ వన్ వస్తుంది. సేమ్ ఫస్ట్ వన్ డెరివేట్ చేసి సెకండ్ వన్ వస్తుంది. ఓకే, సో అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) హోల్ పవర్ n ఇంటూ f'(x) dx is equal to ఫార్ములా f(x) హోల్ పవర్ n+1/n+1. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఇక్కడ f(x) ఉంటే దీని డెరివేటివ్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ డెరివేట్ చేసి సెకండ్ వన్ వస్తుంది, ఆడ కూడా సేమ్.
సో ఇక్కడ పవర్ ఏం లేదంటే 1 ఉంది అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, tan x ప్లస్ 2x ఇంటూ సో f ఆఫ్ x అంటే tan x హోల్ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 2 tan స్క్వేర్ x, tan x హోల్ స్క్వేర్ అంటే tan స్క్వేర్ x అన్నట్టు, tan స్క్వేర్ x బై 2 అన్నట్టు, మైనస్ మరి డెరివేటివ్ ఆఫ్ 2x అంటే 2, ఇక్కడ కూడా సేమ్ tan స్క్వేర్ x బై 2 అన్నట్టు, tan స్క్వేర్ x బై 2 ఇంటూ dx ప్లస్ c. ఓకే, సో ఇక్కడ 2కి 2 క్యాన్సిల్, ఇక్కడ 2కి 2 క్యాన్సిల్. ఇక రిమైనింగ్ ఏంటి, tan x ప్లస్ x tan స్క్వేర్ x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రిమైనింగ్ tan స్క్వేర్ xకి. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan స్క్వేర్ x అంటే మనకి ఫార్ములా లేదు, దీన్ని ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ యూజ్ చేసి సీకెంట్లో కన్వర్ట్ చేస్తున్నాం. tan స్క్వేర్ xని ఏం రాయొచ్చు అంటే సీకెంట్ స్క్వేర్ x మైనస్ 1 రాయొచ్చు ఇంటూ dx ప్లస్ c. ఓకే, సపరేట్ ద ఇంటిగ్రేషన్ మైనస్ మల్టిప్లై చేద్దాం అంటే tan x ప్లస్ tan x ప్లస్ x tan స్క్వేర్ x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ x dx అంటే tan x అన్నట్టు, అంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్ tan x. ఓకే, మైనస్ tan x ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే x అన్నట్టు, x ప్లస్ c. ఓకే, దేర్ఫోర్ ప్లస్ tan x మైనస్ tan x క్యాన్సిల్ అవుతుంది. ఇక రిమైనింగ్ ఏంటి, x tan స్క్వేర్ x ప్లస్ x ప్లస్ c అవుతుంది. ఓకే, సో ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, x tan స్క్వేర్ x ప్లస్ x ప్లస్ c లేదండి. సో ఇందులో ఈ 2 టర్మ్స్లో x కామన్ ఇద్దాం, tan స్క్వేర్ x ప్లస్ 1 ప్లస్ c. మళ్ళీ tan స్క్వేర్ x ప్లస్ 1 అంటే ఫ్రమ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ నుంచి సీకెంట్ స్క్వేర్ x రాయొచ్చు, అంటే x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x ప్లస్ c అవుతుంది. ఓకే, సరే x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x ప్లస్ c అంటే థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఓకే, నోట్ చేసుకోండి ఒకసారి ఇది కూడా. రైట్, ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 13th వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ x tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ 1 ప్లస్ x స్క్వేర్ బై 1 మైనస్ x స్క్వేర్ dx. మనకి 1 ప్లస్ x స్క్వేర్ బై 1 మైనస్ x స్క్వేర్ అంటే మ్యాక్సిమం కాస్ థీటా ఆర్ కాస్ 2 థీటా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే x స్క్వేర్ ప్లేస్లో కాస్ థీటా, న్యూమరేటర్లో డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, పుట్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. పుట్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా. ఓకే, సబ్స్టిట్యూషన్స్ బాగా యూజ్ చేయాలి అండి. ఓకే, సబ్స్టిట్యూషనే ఇంపార్టెంట్, ప్రాబ్లం ఏమైనా ఐడియా రావాలి, అది ఇక బై ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే అంటే ప్రాబ్లం ఏమైనా ఈ సబ్స్టిట్యూషన్ చేయాలి అనేది ఐడియా వస్తుంది. ఓకేనా, సో దీనికి డెరివేటివ్ చేద్దాం. ఇప్పుడు డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, x స్క్వేర్ డెరివేటివ్ 2x dx ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా డెరివేటివ్ ఏంటంటే డెరివేటివ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా అండి, మైనస్ సైన్ థీటా డి థీటా అవుతుంది. సో మరి దీని నుంచి x dx వాల్యూ ఏంటి, x dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ థీటా బై 2 అన్నట్టు ఇంటూ డి థీటా. x dx ప్లేస్లో మైనస్ సైన్ థీటా బై 2 సబ్స్టిట్యూట్ చేయాలి. టోటల్ ప్రాబ్లం థీటాలో కన్వర్ట్ అవుతుంది. ఓకే, కన్వర్ట్ చేద్దాం చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ x dx ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక రిమైనింగ్ ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ 1 ప్లస్ x స్క్వేర్ అంటే కాస్ థీటా బై 1 మైనస్ x స్క్వేర్ అంటే కాస్ థీటా. x dx ప్లేస్లో మైనస్ సైన్ థీటా బై 2 ఇంటూ డి థీటా అన్నట్టు. ఓకే, సో ఇక్కడ 1/2 కాన్స్టెంట్ అన్నట్టు, 1/2 కాన్స్టెంట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ పెట్టుకుందాం. 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ మరి 1 ప్లస్ కాస్ థీటా, 1 ప్లస్ కాస్ థీటా అంటే ఫార్ములా మనకి 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 అన్నట్టు. ఫార్ములా 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. 1 మైనస్ కాస్ థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2.
ఓకే, ప్లస్ వస్తే 2 cos స్క్వేర్ తీటా బై 2, మైనస్ వస్తే 2 sin స్క్వేర్ తీటా బై 2 అన్నట్టు. ఇంకా రిమైనింగ్ ఏంటి 1/2 కామన్ తీసినాం కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ టీటా డి టీటా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. therefore 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఏముంటుంది కాస్ బై సైన్ అంటే కాట్ స్క్వేర్ తీటా బై 2 అన్నట్టు. కాట్ స్క్వేర్ తీటా బై 2 అంటే 2కి రూట్ క్యాన్సిల్ అయితే ఓన్లీ కాట్ టీటా బై 2 ఉంటుంది. కాట్ టీటా బై 2 ఇంటూ మైనస్ సైన్ టీటా డి టీటా అన్నట్టు. ఓకే, therefore 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ మనకి కాట్ టీటా బై 2 ఇక్కడ ట్యాన్ ఉంది కాబట్టి దీన్ని కూడా ట్యాన్లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. ట్యాన్ కాట్ ఉంటే క్యాన్సిల్ అవ్వదు. సో దీన్ని ఏం రాస్తున్నా అంటే ఇలా రాస్తున్నాను, tan π/2 మైనస్ తీటా బై 2 రాస్తున్నది. రాసుకోవచ్చా చూడండి ఒకసారి. tan 90 మైనస్ టీటా అన్నట్టు, tan 90 మైనస్ టీటా అంటే ఏంటి కాట్ టీటా అన్నట్టు. కాట్ టీటాని tan 90 మైనస్ టీటా రాసుకోవచ్చు ఇంటూ మైనస్ సైన్ టీటా ఇంటూ డి టీటా అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక రిమైనింగ్ ఏంటి 1/2 ఇంటూ π/2 మైనస్ తీటా బై 2 ఇంటూ మైనస్ సైన్ టీటా ఇంటూ డి టీటా అవుతుంది. ఓకే, మైనస్ సైన్ టీటా మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ 1/2 కూడా కామన్ తీద్దాం. ఇక్కడ 1/2 ఉంది, కామన్ తీస్తే ఆల్రెడీ 1/2 ఉంది కాబట్టి 1/2 ఇంటూ 1/2 1/4 అవుతుంది. అంటే 1/4 ఇంటూ ఓకే 1/4 ఇంటూ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ టర్మ్ ఫస్ట్ రాస్తున్నా అంటే తీటా సైన్ టీటా. ఓకే, మైనస్ ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏంటి, సో ఇక్కడ పై ఉంటుందండి, ఇది మల్టిప్లై చేస్తే తీటా సైన్ టీటా అవుతుంది, అంటే ఇది పై సైన్ టీటా అవుతుంది. ఓకే, మైనస్ పై సైన్ టీటానా, మైనస్ పై సైన్ టీటా అన్నట్టు ఇంటూ డి టీటా అన్నట్టు. ఓకే, ఇప్పుడు సపరేట్ ద ఇంటిగ్రేషన్ సపరేట్ చేద్దాం, ఏమవుతుంది చూద్దాం. 1/4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ తీటా సైన్ టీటా డి టీటా మైనస్ పై కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీటా డి టీటా అవుతుంది. ఓకే, ఇంటిగ్రేషన్ సపరేట్ చేసిన. సో మళ్ళీ అగైన్ ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ వచ్చిందంటే ఇంకొకటే గుర్తుండి, బై యూజింగ్ బై పార్ట్స్ ఫార్ములా అన్నట్టు. బై పార్ట్స్ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇది బై పార్ట్స్ ఫస్ట్ ఫంక్షన్ అనుకోండి, ఇది f(x) అనుకోండి, ఇది g(x) అనుకోండి. ఓకే, ఆల్రెడీ మనకి బై పార్ట్స్ ఫార్ములా తెలుసు, ఇంకా నేను డైరెక్ట్ రాస్తున్నాను ఇక్కడ. ఓకే, 1/4 ఇంటూ f(x) ఇంటూ టీటా ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీటా డి టీటా మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ theta d by d theta of theta, next integration of what sin theta d theta of d theta అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మైనస్ పై ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీటా అంటే ఏంటి మైనస్ కాస్ టీటా అన్నట్టు, మైనస్ కాస్ టీటా. ఓకే, therefore 1/4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీటా అంటే మైనస్ కాస్ టీటా, ఇక్కడ తీటా ఉంది కాబట్టి మైనస్ తీటా కాస్ టీటా మైనస్ డెరివేటివ్ ఆఫ్ తీటా 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీటా అంటే మైనస్ కాస్ టీటా. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ఇక్కడ కాస్ టీటా డి టీటా. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై కాస్ టీటా అవుతుంది. ఓకే, therefore 1/4 ఇంటూ ఇక్కడ 1/4 కూడా మల్టిప్లై చేద్దాం, అంటే మైనస్ తీటా బై 4 కాస్ టీటా ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ టీటా అంటే సైన్ టీటా బై 4 సైన్ టీటా బై 4 ప్లస్ π/4 ఇంటూ కాస్ టీటా. ఓకే, సో కానీ ఆప్షన్స్ అన్ని మనకి కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఆ ఫామ్లో ఉన్నాయండి. కాస్ ఇన్వర్స్ ఎక్స్ రావాలంటే x² కాస్ టీటా అయితే దీని నుంచి తీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది కాస్ ఇన్వర్స్ x² అవుతుంది. అంటే తీటా ప్లేస్లో కాస్ ఇన్వర్స్ x² రాయొచ్చు. ఓకే, రాయండి ఇక్కడ తీటా ప్లేస్లో కాస్ ఇన్వర్స్ x² బై 4 ఇంటూ కాస్ టీటా అంటే ఎంత x² అన్నట్టు, అంటే ఇంటూ x²
ప్లస్ మరి సైన్ టీటా అంటే ఏం రాసుకోవచ్చు, సైన్ టీటాని మనం √1 - కాస్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు బై 4 ప్లస్ π/4 ఇంటూ మరి కాస్ టీటా అంటే ఎంత x² అన్నట్టు. మళ్ళీ ఇక్కడ కాస్ టీటా ప్లేస్లో -x² ఇంటూ కాస్ ఇన్వర్స్ x² బై 4 ప్లస్ √1 - కాస్ స్క్వేర్ టీటా. కాస్ టీటా x² అయితే కాస్ స్క్వేర్ ఏమవుతుంది, x⁴ అవుతుంది. ఓకే, ఎందుకంటే కాస్ టీటా x² కాబట్టి స్క్వేర్ చేస్తున్నాం ఇక్కడ, బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ = x⁴ అన్నట్టు. అంటే ఇక్కడ x⁴ సబ్స్టిట్యూట్ చేయాలి బై 4 ప్లస్ πx² బై 4 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏ ఆప్షన్ వస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి, 1 మినిట్. ఏ ఆప్షన్ వస్తుంది ఇక్కడ, x² బై 4 ఇంటూ π - కాస్ ఇన్వర్స్ x π మైనస్ అంటే ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్లో ఏం కామన్ తీస్తారంటే x² బై 4 కామన్ తీద్దాం. కామన్ తీస్తే పాజిటివ్ టర్మ్ అన్నట్టు లాస్ట్ది, అంటే π - కాస్ ఇన్వర్స్ x² అవుతుంది. ఇక రిమైనింగ్ పార్ట్ ఏంటి, 1/4 ఇంటూ √1 - x⁴ ప్లస్ c అని లాస్ట్కి కాన్స్టెంట్ అండి, కాన్స్టెంట్స్ పెట్టుకోండి ప్లస్ c. సో ఇది ఆప్షన్ వస్తుంది. ఏ ఆప్షన్ వస్తుంది, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నోట్ చేసుకోండి ఇది కూడా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 14th one. If I1 is given, I2 is given. మరి I1 అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin పవర్ 6x, I2 అంటే ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ cos పవర్ 6x dx. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, I1 ప్లస్ I2, యాడ్ దీస్ టూ. ఈ 2 యాడ్ చేస్తే ఏ ఆప్షన్ టాలీ అవుతుందో చెక్ చేద్దాం. ఓకే, సో యాడ్ చేద్దాం చూడండి, I1 ప్లస్ I2, I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. I1 అంటే ఏంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin పవర్ 6x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos పవర్ 6x dx. ఓకే, సో సపరేట్ ద ఇంటిగ్రేషన్ కామన్ తీద్దాం, నాట్ సపరేట్, కామన్ తీద్దాం చూడండి. ఇంటిగ్రేషన్ కామన్ తీస్తే ఇక రిమైనింగ్ ఏంటి, sin పవర్ 6x ప్లస్ cos పవర్ 6x రాసుకోవచ్చు ఇంటూ dx అన్నట్టు. ఓకే, మళ్ళీ ఇక్కడ సపరేట్ చేసి ఇదే వస్తుంది అన్నట్టు. ఇక్కడ జస్ట్ ఇంటిగ్రేషన్ కామన్ తీసినాం. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin² రాస్తాం. ఓకే, దీన్ని cos పవర్ 6ని cos² రాద్దాం ఇంటూ dx అవుతుంది. ఓకే, మరి ఇదే ఫామ్లో ఉంది, a³ ప్లస్ b³ ఫామ్లో రాద్దాం చూడండి. ఫార్ములా a³ ప్లస్ b³ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ b ఇంటూ a² మైనస్ ab ప్లస్ b². ఈ ఫార్ములా యూజ్ చేద్దాం చూడండి. మరి ఏ ప్లేస్లో ఏంటంటే sin²x, b ప్లేస్లో cos² అన్నట్టు. a ప్లస్ b sin²x ప్లస్ cos² అంటే ఏంది 1 అన్నట్టు. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ a² అంటే sin²x హోల్ స్క్వేర్ sin పవర్ 4x మైనస్ ab అంటే sin²x ఇంటూ cos² ప్లస్ b² అంటే cos పవర్ 4x ఇంటూ dx అన్నట్టు. ఓకే, సో మళ్ళీ ఈ 2 టర్మ్స్ని ఏం రాద్దాం అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్ని ఇలా రాస్తున్నా చూడండి. పవర్ 4లో ఉంది, sin²x హోల్ స్క్వేర్ ప్లస్ cos² హోల్ స్క్వేర్ రాస్తాం. ఓకే, మైనస్ sin²x ఇంటూ cos² అన్నట్టు, sin²x ఇంటూ cos² ఆఫ్ dx. ఓకే, మళ్ళీ ఫస్ట్ 2 ఏ ఫామ్లో ఉందంటే a² ప్లస్ b² ఫామ్లో ఉంది. ఓకే, a² ప్లస్ b² ఫామ్లో ఉంది. a² ప్లస్ b² అంటే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab అన్నట్టు. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే sin² x ప్లస్ cos² x హోల్ స్క్వేర్ అంటే ఏంది 1 వస్తుంది. 1 మైనస్ 2ab 2 ఇంటూ a అంటే sin² x
ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక రిమైనింగ్ ఏంటి మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అన్నట్టు ఆఫ్ డిఎక్స్. మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ 3 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ అన్నట్టు. లేదు అంటే ఇది అంతా సాల్వ్ చేయకుండా సైన్ పవర్ 6 కాస్ పవర్ 6 అంటే డైరెక్ట్ మనకి ట్రిగనామెట్రీలో ఉంటుందండి. ఓకే, నోట్ పాయింట్ ఉంటుంది. డైరెక్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోవాలి. 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అది ఎలా వచ్చిందంటే ఇది సింప్లిఫికేషన్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే ఓకే దట్ ఈస్ ఈక్వల్స్ టు దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ సెకండ్ టర్మ్కి మల్టిప్లైయింగ్ అండ్ డివైడెడ్ బై 4 చేస్తున్నాం. సార్ 4 ఎందుకు చేయాలంటే మనకి ఫార్ములా కన్వర్ట్ అవుతుంది కాబట్టి. 4 కాకుండా రిమైనింగ్ ఏది చేసినా ఫార్ములా కన్వర్ట్ అవ్వదండి. 4 చేస్తేనే అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే 1 మైనస్ 3 ఇంటూ 4 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 4. ఓకే, మళ్ళీ 4 క్యాన్సిల్ చేస్తే అదే వస్తుంది. ఓకే, therefore that implies 1 minus 3/4 ఇంటూ 4 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ని ఏం రాసుకోవచ్చు అంటే 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాస్తున్నా హాఫ్ డిఎక్స్. ఓకే, 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. మన 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఫార్ములా ఏంది సైన్ 2x అన్నట్టు ఫార్ములా. సైన్ 2x హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ 2x అన్నట్టు. దట్ ఇంప్లైస్ 1 మైనస్ 3/4 ఇంటూ సైన్ 2x హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ 2x అన్నట్టు ఆఫ్ డిఎక్స్. ఓకే, therefore that implies integration of 1 minus 3/4 ఇంటూ మరి సైన్ స్క్వేర్ 2xని కన్వర్ట్ చేద్దాం, కాస్లో కన్వర్ట్ చేద్దాం. మరి కాస్లో ఎలా కన్వర్ట్ చేద్దాం అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 1 మైనస్ కాస్ 4x/2 రాసుకోవచ్చు దీన్ని. ఓకే, సైన్ స్క్వేర్ 2x అంటే 1 మైనస్ కాస్ 4x/2. ఇది ఎలా వచ్చింది అంటే మనకి కాస్ 2x ఈజ్ ఈక్వల్ ఫార్మ్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అన్నట్టు. ఓకే, దీని నుంచి 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాస్ 2x అవుతుంది. సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత 1 మైనస్ కాస్ 2x/2. సైన్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ 1 మైనస్ కాస్ 2x/2. మనకి సైన్ స్క్వేర్ 2x కావాలంటే ఎక్స్ ప్లేస్లో 2x పెట్టు. ఎక్స్ ప్లేస్లో 2x పెడితే సైన్ స్క్వేర్ 2x ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాస్ 2 ఇంటూ 2x 4x/2 అన్నట్టు. అంటే జస్ట్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2x పెట్టాలి. ఎక్స్ ప్లేస్లో 2x పెడితే ఇది వస్తుంది. ఓకే, హాఫ్ డిఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ ఇక్కడ 4 ఇంటూ 2 8 అవుతుంది ఇక్కడ. అంటే 1 మైనస్ 3/8 ఇంటూ ఓకే రిమైనింగ్ పార్ట్ ఏంటి 1 మైనస్ కాస్ 4x 1 మైనస్ కాస్ 4x హాఫ్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ కూడా సపరేట్ చేద్దాం. మైనస్ 3/8 మల్టిప్లై చేయండి. దట్ ఇంప్లైస్ 1 మైనస్ 3/8. 1 మైనస్ 3/8 అంటే ఏమొస్తుంది 8 మైనస్ 3 అంటే 5/8 వస్తుంది. ఓకే, లేదు అంటే నెక్స్ట్ స్టెప్ వేద్దామండి. 1 మైనస్ 3/8 ఇక్కడ ప్లస్ 3/8 ఇంటూ కాస్ 4x డిఎక్స్ అంటే మైనస్ 3/8 మల్టిప్లై చేసిన 1 మైనస్ 3/8 అంటే 5/8 అన్నట్టు. ఓకే, 5/8 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx సపరేట్ చేస్తున్నాయి. ఇక్కడ 3/8 కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 4x dx. ఓకే, సో దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే x అంటే 5/8 ఇంటూ ఎక్స్ 5/8 ఇంటూ ఎక్స్ ప్లస్ 3/8 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 4x అంటే సైన్ 4x/4 అన్నట్టు. సైన్ 4x/4 ప్లస్ సి. ఓకే, therefore ఇక్కడ 8 ఇంటూ 4 32 అవుతుంది. దట్ ఇంప్లైస్ 5x/8 ప్లస్ 3/82 8 ఇంటూ 4 32 సైన్ 4x ప్లస్ సి. ఓకే, ఇంకా మనకి ఆప్షన్ టాలీ అవ్వలేదండి. ఎల్సిఎం ఏమొస్తుందంటే 32 వస్తుంది. ఎల్సిఎం 32 అయితే
న్యూమరేటర్ ఏమవుతుంది అంటే 1/32 ఇంటూ ఓకే ఎల్సిఎం 32 అన్నట్టు అది లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటున్నాను అంటే 1/32 ఇక రిమైనింగ్ ఏమొస్తుంది 8 4 32 4 ఇంటూ 5 20x ప్లస్ 3 sin 4x అన్నట్టు 3 sin 4x ప్లస్ సి అవుతుందండి ఓకే ఏ ఆప్షన్ వస్తుంది చూడండి ఒకసారి 1/32 ఇంటూ 20x ప్లస్ 3 sin 4x ప్లస్ సి అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే 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 అండి సో లాస్ట్ క్లాస్లో 9 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయండి సో ఈ క్లాస్లో 5 ప్రాబ్లమ్స్ అయినాయి టోటల్ 14 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయండి ఓకే ఇక రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాం ఓకే బాయ్ అండి